ఓజీ మూవీ అందరూ రివ్యూస్ ఇచ్చేశారు. ఒకడైతే అర్ధరాత్రి 12, 1కి అప్లోడ్ చేసినా ఎగ్గబడి మరి చూశారు. ఎందుకంటే మూవీ ఎలా ఉంది అని. మన మూవీ మ్యాటర్స్ అయితే డీసెంట్ వాచ్ అంటాడు. సో మనం రివ్యూస్ అన్ని చూసి కన్ఫ్యూజ్ కాకుండా ఒక 10 పాయింట్లు మాట్లాడుకుందాం. ఈ 10 పాయింట్లల్లో మనకు దిగిపోతుంది అసలు ఓజీ మూవీ ఎలా ఉందని. సో ఫస్ట్, ఓజీకి పార్ట్ 2 ఉంది. ఎస్, ఇట్స్ కన్ఫర్మ్డ్ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్. సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండింగ్ టాపిక్ ఉందంటే అది సాహోకి ఓజీకి లింక్ అయితే పీక్స్ అసలు. ఇక బ్లడీ రోమియోనే బాకీ. స్క్రీన్ పైన ఆ కట్అవుట్స్ 2 కలిస్తే ఉంటది భయ్యా, థియేటర్స్ తగలడిపోతాయి, బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. మన ఓజీ ఇంట్రో ఉంటది భయ్యా, అసలు పీక్స్ అసలు అంతే. మూవీలో కొన్ని హైప్ మూమెంట్స్ ఉంటాయి, అందులో ఇది ఒకటి. థర్డ్, ఇంటర్వెల్ లో ఒక హైప్ మూమెంట్ ఉంటది భయ్యా. మూవీ మొత్తంలో చాలా హై మూమెంట్స్ ఉంటాయి. ఇంటర్వెల్ ముందు ఒక సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ కట్అవుట్, ఆ మూమెంట్ ఉంటది అసలు. సినిమా మొత్తం నువ్వు చూసినా గానీ ఆ మూమెంట్ రాదు భయ్యా. అంత హై ఇచ్చే మూమెంట్ అసలు రాదిగా. నా నా భవిష్యత్తులో తీసేశాడు సుజిత్ గారు. ఫోర్త్ పాయింట్, మ్యూజిక్. తమన్ అసలు ఇన్స్ట్రుమెంట్ ఏమేమి ఉంటాయో మ్యూజిక్ లో అన్ని వాడేశాడు. కొట్టేశాడు. మూవీని ఒక రేంజ్ లో తీసుకెళ్లాడు అంతే. మనం పోయిన థియేటర్ కి ఇట్లా ఆ బాక్స్ లో ఆ స్పీకర్లు బాగుంటే మాత్రం హైతో పోవచ్చు అసలు. పండుగ అసలు ఫ్యాన్స్ కి అసలు. అండ్ ఫిఫ్త్ పాయింట్, స్టైలిష్ సుజిత్ అని ఊరికే అన్నారబ్బా. మనం ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి ఇంకో యాంగిల్ లో చూస్తాం, రేంజ్ లో ఉంటాడు అసలు. సిక్స్త్ పాయింట్, విలన్. ఇంకొంచెం వాడుకుంటే ఇంకొంచెం పవర్ఫుల్ గా ఉంటే బాగుండు విలన్ అనిపిస్తుంది మనకి అంతే. సెవెంత్ పాయింట్, కొంచెం ఫ్లాస్ ఉన్నాయి. సుజిత్ ఈ మూవీని స్టోరీ పేస్డ్ అండ్ డ్రామా కూడా ఉండాలనుకున్నాడు, అందుకే కొంచెం మూవీ మనకు లాగ్ అనిపిస్తుంది కొన్ని ప్లేస్లలో. ఎయిత్ పాయింట్, స్టోరీ ప్రిడిక్టబుల్, మనకు అర్థమైపోతుంది ఆ స్టోరీ ఇలా ఉండబోతుందో ఇది అవుతుంది అని అర్థమైతే ముందే. సో ఆ థ్రిల్ ఫ్యాక్టర్ మనం మిస్ అవుతాం. నైన్త్, సినిమాటోగ్రఫీ ఉంటది భయ్యా. మూవీ అసలు టాప్ నాచ్, హాలీవుడ్ రేంజ్ కాదు అసలు, మామూలుగా లేదు అసలు. 10th, ఫ్యాన్స్ కి మాత్రం దసరా పండుగ ముందే వచ్చింది అయ్యా. ఈ మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి మొత్తం తీరుస్తుంది. ఈ మూవీని రేటింగ్ లో చెప్పాలంటే 5 స్టార్స్ కి 3, అదే ఫ్యాన్స్ కి అయితే 5 స్టార్స్ కి 4.5 స్టార్స్ ఇవ్వచ్చు. ఆ 0.5 కూడా కొంచెం ఆ ఫ్లాస్ అండ్ ఆ డ్రామా కొంచెం లాగడం వల్ల అంతే. సో మూవీ అయితే 100% థియేటర్ కి వెళ్ళి మూవీ ఎంజాయ్ చేయాల్సిన మూవీ. మీరు పెట్టిన టికెట్ ప్రైస్ కు వర్త్ అనిపించకపోతే నా పేరు మార్చుకుంటా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి కంబ్యాక్ ఆఫ్టర్ గబ్బర్ సింగ్. ఓజీ మొబైల్లో టీవీలో చూస్తే ఆ ఫీల్ అసలు రానే రాదు. ఎంజాయ్ ఇన్ థియేటర్స్, మీరు అసలు రిగ్రెట్ అస్సలు అవ్వరు. సో దిస్ ఇస్ అవర్ రివ్యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డై హ్యాడ్ ఫ్యాన్.